పాన్ ఇండియా హీరోయిన్ లెక్క అమాంతం ఆమె పేరుని వెంచుకొని దూసుకుపోతున్న అందాల బామ రష్మిక మందన. పుష్పతోని ఒక్కసారిగా శ్రీవల్లి అనే పాత్రతోని ఏంది సామి అనుకుంటా ఈమె తిరుగులేని అమాంతం పేరుని అట్లా వెంచేసుకున్నది. మరోపక్క యానిమల్లా ఇక ఆ పాత్రలో అయితే జీవం పోసినట్టుగా మస్తుగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక యానిమల్ 900 కోట్లను వసూళ్లను రాబట్టిందంట. ఇప్పుడు ఇక పుష్ప 2 ఇటీవలనే విడుదలయ్యి తెగ సందడి చేస్తున్నది. బాక్స్ ఆఫీస్ ని ఒక రకంగా షేక్ చేసి పడేస్తున్నది. కేవలం 6 రోజుల మటుకే 1000 కోట్లను దాటేసిందంట. ఇక రానున్న రోజులల్లా 1500 కోట్లను ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి అంచనాలు వేస్తున్నారంట. ఇక ఈ రకంగా చూసుకుంటే ఈ రెండు సినిమాల గిట్లా రష్మిక మందనకు మంచిగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఓవైపు ఈమె అందంతోని ఆకట్టుకుంటేనే మరోవైపు ఈమె నటనతోని అందరినీ ఫిదా చేసి పడేస్తున్నది. అయితే ప్రస్తుతం రష్మిక మందన ఇంకో పక్క మరోసారి రణబీర్ కపూర్ సరసన తెర వంచుకోనికే సిద్ధమవుతున్నది. ఇక గదే ఏందా అంటే యానిమల్ కి 2వ భాగం లెక్క వస్తున్న యానిమల్ పార్కు. ఇక ఇప్పటికే ఈ యానిమల్ మస్తు హిట్ అయిందని కారణంగా యానిమల్ పార్కు మీద భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. మళ్ళీ సైన్మాల పాత్రలు చూసుకుంటే గినక అంతకు మించి ఉండబోతున్నాయని ఇటీవలనే సందీప్ రెడ్డి వంగ మటుకు స్పష్టత ఇచ్చేసిరు. గట్లనే రష్మిక మందన గిట్లా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ఈ ముచ్చట చెప్పిందంట. యానిమల్ పార్కు మస్తుగా ఉండబోతున్నది. ఇక ఇది నటించని కేషిన్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ దర్శకుడు నాకు కథ ఎట్లా ఉండబోతున్నది, ఏ తీరుగా నడుస్తుంది అనేది చెప్పేసిండు అని చూచాయిగా కొన్ని సూచనలు అయితే ఇచ్చిందంట. మరోపక్క ఈ సైన్మాల పాత్రలు మొదటి భాగం కంటే ఇప్పుడు ఇంకా వేగంగా 2వ భాగంలో ఉండబోతున్నాయని చెప్పిందంట. అట్లా చూసుకుంటే ఇక ఈ సైన్మాకు రణబీర్ కపూర్ తోని మళ్ళసారి నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పిందంట. ఇక చూసిరా అమ్మడుకు ఇన్ని సైన్మాలు హిట్ అయ్యేసరికి అమాంతం ఈమె పారితోషికం గిట్లా పెంచేసిందంట. మళ్ళీ యానిమల్ సైన్మా 2వ భాగం గిట్లా ఖచ్చితంగా 2000 కోట్లకు పైగా వసూళ్లను అంచనాలు వేస్తున్నారంట. అట్లా చూసుకుంటే యానిమల్ 2వ భాగం తర్వాత రష్మిక స్థానం అనేది అమాంతం ఏరే లెవెల్కి పోయే అవకాశం కనబడుతున్నది. మా అంతేనా ఏంది ఈ ఫలితాలు, ఈ 2 ఫలితాలు గిట్లా అనుకున్నంతగా వస్తే మాత్రం ఇక ఈ లెక్కన ఈ 2 ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. పారితోషికము లెక్క 10 కోట్లకు దాటే అవకాశం ఉన్నదని అంటున్నారు అన్నమాట. ఇప్పటికే పుష్ప మొదటి భాగం 300 కోట్ల వరకు రాబట్టిందంట. ఇక అట్లా చూసుకుంటే పుష్ప 2వ భాగము దానికి అదనంగా 3 రెట్లు అధికంగా వసూళ్లను రాబట్టింది. ఇక హిందీలో చూసుకుంటే ఏకంగా 6 రెట్లు అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఇక చూసిరు కదా గందుకని చెప్పేసి ఇక యానిమలే 900 కోట్లను వసూళ్లను రాబట్టిందంటే యానిమల్ పార్కు 2వ భాగము ఎన్ని కోట్ల వసూళ్ళని రాబడుతుంది అని అంటే మీ వాళ్ళకే వదిలేస్తున్నా చూసుకోరు. మరి ఇక చూసిరు కదా రష్మిక మందన స్థాయి అనేది ఈ విధంగా ఉన్నది. ప్రస్తుతం రష్మిక మందన పారితోషికము ఎంత ఉండొచ్చు అంటారు? అంచనాలు వేసి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంట ఉంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.